ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ నిమిత్తము మేము మానక ప్రార్థిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము చేత దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవునండి, మనము నమ్మే వారముగా ఉండినట్లయితే, మనుషుల్ని నమ్మమనట్లే దేవుడు, కానీ ఆయన నమ్ముకున్న వారిని, యేసయ్యను నమ్మి విశ్వాసము ఆయన పైన ఉంచిన వారిని ఆయన ఏనాడు కూడా సిగ్గుపరచడని దేవుడు ఈ యొక్క సమయములో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి నమ్మిన వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడినట్లు చరిత్రలో లేదండి. మన దేవుడు నమ్మదగిన వాడు. మనమైతే నమ్మదగని వారముగా ఉండినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ రోజున చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము చాలా కాలం అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని, చాలా ఏండ్లు గడిచిపోతున్నాయి, మా జీవితాల్లో ఏ కార్యం జరగట్లేదు, మా యొక్క సమస్యలుగానే ఉంటున్నాయి, మా పరిస్థితులు ఏవి కూడా మారట్లేదని దిగులు చెందుతూ ఈ రోజున ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మడానికైతే నమ్ముతున్నాం గాని నిజంగా నమ్మేవారంగా ఉండాలి, నిజముగా ఆయన మాట ప్రకారంగా బ్రతికేవారంగా ఉండాలి. అయితే దేవుణ్ణి నమ్ముకొని వచ్చింది 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఆయన అంగి అంచు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. అదే విధంగా నమ్మింది, విశ్వాసముతో యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అంగి అంచును ముట్టగానే ఆమె స్వస్థపరచబడింది. ఈ రోజున ఆమెకున్నటువంటి విశ్వాసమే ఆమెను బాగు చేసింది. ఈ రోజున నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవుని పైన విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీవు అద్భుతమైన కార్యాలు చూడగలుగుతావు, నీవు ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతావు. మరి దేవుణ్ణి నమ్మితేనే నీకు నిత్య జీవం, ఆయన్ను నమ్మితేనే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆయన్ని నమ్మకపోతే ఏదో కృంగుదల, ఏదో నిరాశ, ఏదో నిరుత్సాహము నిన్ను చుట్టుముడతాయి. కానీ దేవుడి పైన మనము నమ్మకం ఉంచగలిగితే ధైర్యంగా మనం జీవిస్తామని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. మనుషులను నమ్మి మోసపోయిన వారిగా, కృంగిపోయిన వారిగా, అన్ని కోల్పోయిన వారిగా ఈ రోజున నీవు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి నమ్మినట్లయితే అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలయ స్తోత్రాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నావు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని నమ్మి విశ్వాసం ఉంచి మీ యొద్దకు వచ్చి మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారు ఏదైతే ప్రభువా మరి తండ్రి మిమ్మల్ని అడుగుతున్నారో, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికమైనటువంటి మేలులు, ఉపకారాలు బిడ్డల జీవితంలో జరిగించండి. ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా. ముఖ్యంగా ఆత్మీయంగా బిడ్డలు బలమును పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. ఈ రోజున ఏ స్థితిలో బిడ్డలున్నారో ఆ కన్నీరు కార్చేటువంటి స్థితిని, ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితిని యేసు నామములో కొట్టివేసి బిడ్డలకు సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి. అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి మీరే వారిని నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.